నమస్తే. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాతా పద్మజానందాజీ గారు మనతో పాటు ఉన్నారు. మన సందేహాలను నివృత్తి చేసుకుందాం. అమ్మ నమస్కారం. హరి ఓం తల్లి. అమ్మ ముందుగా చెప్పండి, లలిత సహస్రనామాన్ని ఏ సమయంలో చదవాలంటారు? అలాగే అందరికీ అనుమానంగా ఉంటుంది, అంటే మేము చదువుతూ ఉంటాం, మధ్య మధ్యలో తప్పులు వస్తూ ఉంటాయి, మరి అటువంటప్పుడు ఏం చేయాలి అని, దాని గురించి ఒకసారి చెప్తారా? హరి ఓం శ్రీ గురుభ్యో నమః సరస్వత్యై నమః. అమ్మ, లలిత సహస్రనామం అంటే అమ్మ అని అక్కడ కూడా మనం అమ్మని పూజిస్తున్నాం. ఏ సమయం అంటే అమ్మ, వాస్తవంగా చెప్పాలి అంటే పూర్తిగా భగవంతుని ఆరాధనలో ఉండేవాళ్ళు ఎప్పుడు చేసినా పనిచేస్తుంది. కాకపోతే మనం గృహస్థాశ్రమంలో ఉంటూ గృహంలోని నడిపించేటప్పుడు ఎక్కువ శాతం సూర్యోదయానికి ముందు అంటే ఉదయించే ముందే బ్రహ్మ ముహూర్తం అంటూ ఉంటాం కదా మనం, అంటే 4 నుంచి 5 మధ్యలో. ఆ సమయంలోని మనము కాలకృత్యాలు తీర్చుకుని స్నానం సంధ్యలు కానిచ్చుకుని, అయితే ఆ సమయంలో కాకపోవచ్చు, సంధ్యా సమయం ప్రదోష కాలం అంటాం మనం. సాయంకాలం సంధ్య ప్రదోషకాలం. ఈ 2 సమయాల్లో ఎప్పుడు చేసినా చాలా అద్భుతమైన ఫలితాలు. అలాగే సంధ్యా సమయంలో చేసే ప్రదోషకాలలో చేసినటువంటి ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది. చాలా శక్తివంతమైనటువంటి సమయం ఏదయ్యా అంటే ప్రదోషకాలం. అలాగే ఆ సమయంలో చేస్తే కనుక అద్భుతమైన ఫలితం వస్తుంది. ఒక 41 ఏది చేసినా అమ్మ మండలం రోజులు కనీసం. మండలం అంటే 41 రోజులు. అలాగే ఎప్పుడైనా సరే ఏదైనా సరే మండలం రోజులు చేసుకోవాలి. దాని ఫలితం కావాలి. ఒకటి ఈరోజు చేసి రేపే కావాలంటున్నారు ఈ రోజుల్లో. అంటే ప్రతిదీ ఇన్స్టెంట్ ఎక్కువ అయిపోయింది. నేను ప్రతిరోజు చదువుతున్నాను కదా, ఆయన కూడా మాకేం రావట్లేదు అంటున్నారు. చదువుతున్నావు కానీ చదివే విధానంలోనే ఉంటుంది. అంటే ఎలా చదువుతున్నారు అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఏదో ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరో ఆ గురువు చెప్పారు, ఆ మాత చెప్పింది, ఆ గురువు వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని నువ్వు చేసినంత మాత్రాన్ని నీకు ఫలితం రాదు. అలాగే త్రికరణ శుద్ధిగా నిజమైనటువంటి భగవంతుడికి కావాల్సింది ఏంటంటే అమ్మ ప్రేమ. అలాగేనమ్మా. అంటే ప్రేమ అంటే భక్తి అంటాం మనం. ప్రేమకి పర్యాయ పదమే ఈ యొక్క భక్తి. అయితే చేసినటువంటిది ప్రేమతోని, భక్తితోని, నమ్మకంతోని చెయ్యాలి. కావలసినటువంటిది నమ్మకం లేకుండా వాళ్ళు చెప్పారు కనుక నేను చేశాను అంటే అది ఫలితం లేదు. అలాగే ఇప్పుడు అమ్మ, దీనికి మనం చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఈ రోజు వెళ్ళి ఇప్పుడే వచ్చేయాలి, మేము ఇప్పుడు చదివేసాం, మాకు ఇప్పుడు బయటికి వెళ్ళంగానే చదువు అయిపోగానే మేము లలిత చదవంగానే రిజల్ట్ వచ్చేయాలి అంటే, ఇప్పుడు ఏదో అనారోగ్యం వచ్చింది అనుకుందాం, హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళంగానే ఇట్లా మెడిసిన్ వేయంగానే అలా అయిపోతుందా? లేదమ్మా. అసలు అలా తగ్గితే మంచిదేనా? లేదు. మంచిదా? తగ్గితే మంచిదే, కానీ అలా అసలు తగ్గితే మంచిదా? కాదు, అదే తప్పు. తగ్గిపోయింది అంటే మంచిదని అనుకుంటారు. అబ్బా టాబ్లెట్ వేయంగానే ఇప్పుడు ఏదో ఫీవర్ వచ్చింది, డోలో వేసేసుకోగానే డౌన్ అయిపోయింది అనుకుంటాం. అంటే అది పోయిందా? కాదు, లోపలనే ఉంటుంది, అది టెంపరీ అన్నమాట. ఆ టైంకి ఏదో రిలీఫ్ ఇచ్చినట్టు అంతే, ఏదో కొంచెం తత్శాంతి అంటారు దాన్ని. అలాగే భగవంతుడిది కూడా తల్లి, ఒక్కసారిగా ఎప్పుడూ కూడా రాకూడదు. అలాగ గ్రాడ్యువల్గా భగవంతుని కృప వస్తూ ఉంటే కనుక మంచిది. అలాగే లలిత చదివినంత మాత్రాన నాకు మొత్తం కష్టం పోవాలి, లేకపోతే నేను సుఖశాంతులతోని ఆనందంతో ఉండిపోవాలి అనుకుంటే కూడా అది భ్రమేనమ్మా, అది తప్పు. నీకు వచ్చినటువంటి కష్టాన్ని దైవం ఏది లలిత అని కాదు, ఏదైనప్పటికీ కూడా భగవంతుడు అనేటువంటి వాడు నీకు అక్కడ ఏమిస్తాడు అంటే, నీకు వచ్చినటువంటి యొక్క సమస్యని, కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని, అందులో నుంచి బయటపడేటువంటి శక్తిని నీకు ప్రసాదిస్తాడు. అలాగే ఆలోచన విధానాన్ని పెంచుతాడు. అంటే అమ్మ, కొంతమంది ఇంట్లో పని ఒత్తిడిలో లేకుంటే అలా చికాకు పడుతూ కుటుంబంలో ఇంట్లో కానీ మాట్లాడుకుంటూ అలా కూడా కొంతమంది అలా చేస్తూ ఉంటారు. మరి అదంతా మంచిదే అంటారా? అమ్మా, ఏ రకంగా చేసినా చేయడం. ఇప్పుడు అమ్మా, నువ్వు తెలిసి అగ్ని ముట్టుకున్నావు, చేయి కాలింది, నిప్పులో చేయి పెడతావు, చేయి కాలుతుంది. ఇప్పుడు తెలియకుండా నిప్పులో చేయి పెడితే నీకు కాలదా? కాలుతుంది. ఇది కూడా అంతే అమ్మా.
ఆ యొక్క శక్తివంతమైనటువంటి భగవంతుని యొక్క నామము ఏ రకంగా తలుచుకున్నా, ఏ రకంగా ఏం చేసినా కూడా దాని ఫలితం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అలాగేనమ్మా. తప్పకుండా ఉంటుందమ్మా. ఫలితం లేకుండా ఉండదు. ఇక తప్పులు జరుగుతున్నాయి, లేకపోతే మేము చదవలేకపోతున్నాం వాస్తవంగా చెప్పాలి అంటే అమ్మా, ఏదో వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు అని చెప్పి లలిత చదవాలి, విపరీతంగా చదివేయాలి అనేది ఎక్కువ అవుతుంది. చదవడం అనేది తప్పు అని నేను అనను. అలాగే చదవకపోవడం అనేది తప్పు అని కూడా నేను చెప్పను. అలాగే లలిత చదవనంత మాత్రాన ఆ తల్లి యొక్క అనుగ్రహం దొరకదు అనేది కూడా తప్పే. అలాగేనమ్మా. అలాగే తప్పులు అంటావమ్మా, ఏ తల్లైనా తన బిడ్డని ఎంత తప్పు చేసినా కూడా శిక్షించాలనుకుంటుందా అమ్మ? క్షమిస్తుంది. మామూలుగా ఈ భౌతిక దేహాన్ని ధరించినటువంటి తల్లే, జన్మనిచ్చిన తల్లే అవును. ఏ తప్పునైనా సరే బిడ్డ ఎంత తప్పు చేసినా నా బిడ్డ కదా అనేటువంటి ఆలోచనతోని ఉండి శిక్షించదు. అవును. అటువంటిది సృష్టి స్థితిల కారకురాలైనటువంటి ఆ జగన్మాత, మాతృమూర్తి, వెన్న వంటి మనసు కలిగినటువంటి ఆ తల్లి ఎప్పుడైనా సరే శిక్షిస్తుందా ఆ తల్లి? కాకపోతే ఏంటంటే సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తుంది. తల్లిదండ్రులు తప్పు చేస్తే కొడతారు, తిడతారు. అవును. అంటే వాళ్ళకి ప్రేమ లేనట్ట? లేదు, సరిదిద్దడానికి చేస్తున్నారు. పిల్లలు సన్మార్గంలో నడవడానికి కోప్పడుతూ ఉంటారు. అలాగే ఆ జగన్మాత అయినటువంటి ఆ తల్లి కూడా అంతే తల్లి. ఎప్పుడైనా అంటే తప్పు జరుగుతోంది కాబట్టి తప్పుల్లో పడుతున్నావు, నువ్వు తప్పుదారికి వెళ్ళకు అని శిక్ష వేస్తూ ఉంటుంది. కానీ మనమేమనుకుంటాము, మనం భగవంతుడిని ఎంత పట్టుకున్నా కూడా, మనం ఎంత చేస్తున్నా కూడా మనకి ఆనందం రావట్లేదు. ఏం చేయకపోయినా వాళ్ళు బాగున్నారు, నేను ఎంత చేస్తున్నా కూడా నేను బాగులేను అనేటువంటి ఆలోచన వస్తుంది. అవునమ్మా. కానీ వాళ్ళు బాగున్నారు అంటే, తప్పు చేస్తున్నా వాళ్ళు బాగున్నారు అంటే వాళ్ళు భగవంతుణ్ణి పట్టుకోలేదు. అలాగే ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళ బిడ్డలు పాడైపోతూ ఉంటే వదిలేరు చూస్తూ, ఏదోలాగా సన్మార్గంలో పెట్టడానికి చూస్తారు. భగవంతుడు కూడా అంతే. అలాగే జరిగేటువంటి దాంట్లోని నీకేదైనా నష్టం ఉన్నది, లేదా నీ భవిష్యత్తుకి ఏదైనా కష్టం ఉన్నది అంటే కనుక అక్కడికక్కడే నీకు అది ఆపివేస్తుంది భగవతి, నువ్వు ఎప్పుడైతే భగవంతుని పాదాలు పడతావో. కానీ అది మనం అర్థం చేసుకోలేక, నేను ఇది చేద్దాం అనుకున్నా, నాకు వచ్చేది ఆగిపోయింది అంటే, ఇక్కడ నీకు చిన్నది ఆగిపోయిందంటే దీని వెనకని ఎంతో పెద్ద ఉపద్రవం ఉంటుంది. ఇదే సత్యమమ్మ. కానీ అది పాంచభౌతిక దేహం దాల్చాం కాబట్టి మనకేంటంటే ఆ తల్లి యొక్క ఆలోచన మనకు అర్థం కాదు. కాబట్టి నిజమైన భగవంతుని అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం సర్వకాల సర్వావస్థల్లోని ఆ పరమేశ్వరి అండగా ఉండి అనుక్షణం వాళ్ళని కాపాడుతూ రక్షిస్తూ చేస్తుంది. ఇక తప్పంటావా, అది తెలుసుకుని చదివితే చాలా మంచిది. లేదా చేయడం మానేసి లలితాదేవి అయిన మహా అనుకున్నా సరిపోతుంది. ఏమక్కర్లేదు. అమ్మా అని మనస్ఫూర్తిగా భగవంతుడి దగ్గరికి వెళ్ళి, ఎక్కడ లేడమ్మా భగవంతుడు? అంతటా ఉన్నాడు. ఎక్కడైనా సరే నీకు బాధ కలిగినప్పుడు మనస వాచ కర్మణ, దాన్నే త్రికరణ శుద్ధి అంటారు. త్రికరణ శుద్ధిగా అమ్మా నీవే అని అన్నామంటే చాలు, ఆ తల్లి అండగా నిలుస్తుంది. ఇదే సత్యం. అలాగేనమ్మా. ఇది పాటిస్తే తిరుగులేదు. లలితే చదవాలని లేదు, చదివినప్పుడు దాంట్లో మెలకువలు తెలుసుకుని సంధ్యా సమయం, ఏ సంధ్య అయినా, పొద్దున్నే సూర్యోదయానికి ముందు కావచ్చు, లేకపోతే సాయంత్రం సంధ్యా సమయం ప్రదోషకాల్లో చదువుకుంటే అద్భుతమైన ఫలితం. 40 రోజులు చదువుకుంటే 41 రోజులు కంటిన్యూ చేస్తే, అంటే ఒక రిజల్ట్ ఓరియంటెడ్. అలా 41 రోజుల తర్వాత ఆపేయమని కాదు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఒక సంకల్పార్థం చేస్తూ ఉండేటప్పుడు, ఒక పని కావాలని చేస్తూ ఉండేటప్పుడు, సంకల్పార్థం చేస్తూ ఉండేటప్పుడు ప్రతిరోజు ఏ సమయానికైతే చేస్తున్నామో వీలైనంత వరకు అదే సమయంలోని ఈ మండలం రోజులు చేస్తే కనుక ఫలితం బాగా ఉంటుంది. దేనికైనా చివరికి ఏదో మనకి చేతనైనట్టు ఇన్ని రోజులు, మండలం రోజులు ఇన్ని చేసాం కాబట్టి అమ్మవారికి ఆనందకరంగా 41వ రోజు కావచ్చు, ఆ మరునాడు కావచ్చు, చక్కగా అన్నం, నలుగురికి భోజనం పెట్టడమో ఇలాంటివి చేస్తే తల్లి చాలా ఆనందపడుతుంది.